అందరికీ నమస్తే అండి. ముందుగా ఈ వీడియో చూస్తున్న అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మా గ్రామంలో కూడా నిన్న విగ్రహ ప్రతిష్ఠాన జరిగింది. మా ఊళ్ళో మొత్తం 20-25 మండపాలు ఉన్నాయి. ప్రతి మండపానికి వెళ్ళి గణపయ్య దర్శనం అయితే చేసుకుందాం. మాతో పాటు మీరు రండి. ఇక్కడే అండి మా ఊరికి ఎంట్రీ కాగానే మొదటి గణనాథుని మండపం. అంతేగాక ఇక్కడ పురాతనమైన శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయం కూడా ఉంటుంది. ఇక్కడ రీసెంట్గానే విగ్రహ ప్రతిష్ఠాన చేశారు. ఇక్కడ గణనాథుని ఆశీస్సులు తీసుకొని నా ప్రయాణం అయితే మొదలుపెట్టాను. అంతేగాక ఇక్కడ శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయం ఉందన్నాను కదా, అది కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ కూడా చాలా పురాతనమైన ఆలయం. మీకు కావాలంటే ఇది కూడా ఒక బ్లాగ్ చేస్తాను చూడండి. ఇదే ఇక్కడ నుంచి అయితే నేను సెకండ్ మండపానికి అయితే బయలుదేరాను. ఇక్కడే అండి మా ఊరి సెకండ్ మండపం ఉంటుంది. ఇక మండపాల నెంబర్ల గురించి అయితే నేను మాట్లాడాను. నాకు తెలిసిన గణపయ్య గురించి కొద్దిగా చెప్తాను. అంతేకాక మా ఊళ్ళో శ్రీ గణపయ్య విగ్రహ ప్రతిష్ఠన ఈసారి కొత్తగా జరిగింది, అది కూడా మీ దగ్గర షేర్ చేసుకుంటాను. ఇంకా వీడియోలోకి వెళ్దామా. మన దేశంలో అత్యధిక జనాభా అత్యంత సంబరంగా జరుపుకునే పండుగ ఏదన్నా ఉందంటే అది వినాయక చవితి మాత్రమే. ఈ వినాయక చవితికి కులమత భేదాలను లేకుండా ప్రతి ఒక్కరూ జరుపుకుంటారు. అంతేకాకుండా ఈ 11 రోజులు అందరూ అన్ని పనులు వదిలేసుకుని ఈ విగ్రహ ప్రతిష్ఠన మాత్రం చేస్తారు. మా గ్రామంలో ఈ 11 రోజులు పండుగ వాతావరణం మేల్కొల్పుతుంది. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ ఉదయం వచ్చి ఆయన దగ్గర ఆశీర్వాదాలు తీసుకోవడం కానీ కొత్త పనులు మొదలుపెట్టడం కానీ చేస్తుంటారు. ఆయన ఆశీర్వాదం ఉంటే ఏ పనైనా సక్సెస్ అవుతుందని ఎప్పటి నుంచో మన నమ్మకం. అంతేకాకుండా ఏ ఆలయానికి వెళ్ళినా మొదటి పూజ శ్రీ గణనాథునికి చేస్తే మాత్రమే సక్సెస్ అవుతుందని ప్రతి ఒక్కరు నమ్ముతారు. ఖచ్చితంగా ఏ పని చేసినా మొదటి పూజ ఖచ్చితంగా గణనాథునికి మాత్రమే చేస్తారు. ఇక్కడ చూడండి, మా ఊళ్ళో ఉండే శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయంలో కూడా గణనాథుని విగ్రహం పెడతారు. అంతేకాక మా ఊర్లో విగ్రహ ప్రతిష్టంలో ఒక మార్పు అయితే వచ్చింది. దాదాపుగా సగం మంది మట్టి గణేష్ని పెట్టారు. అది నాకు బాగా అనిపించింది. అంతేకాకుండా నాకు పర్సనల్గా ఫేవరెట్ అనిపించే పండుగ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా వినాయక చవితి అని చెప్తాను. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి ఈ పండుగని చేస్తూ పెరిగాము. మా గల్లీలో అందరం చందా వేసుకోవడం కానీ, అందరం కలిసి చందాకు తిరగడం కానీ, 1 మంత్ నుంచే ఎలా మండపాలు వేయాలి, ఏ విగ్రహం తేవాలి, ఎలా పూజించాలి అనేవన్నీ ఒక ఆలోచనలు ఉండే. చిన్నప్పటి నుంచి ఇదే ఆలోచనలో ఉన్నాం కాబట్టి నాకు ఎక్కువగా ఫేవరెట్ అనిపించే పండుగ ఏదైనా ఉంటే ఖచ్చితంగా వినాయక చవితి అని చెప్తాను. ఈ వినాయక చవితి చిన్న పెద్ద ముసలి ఆడ మొగ అనే భేదాలు లేకుండా జరుపుకునే పండుగ కాబట్టి ప్రతి ఒక్కరికి ఇష్టంగా ఉంటుంది. మా గ్రామంలో అయితే ఈ వినాయక చవితి 11 రోజులు అద్భుతంగా చేసుకుంటాం. మరి మీరు ఎలా జరుపుకుంటారో నాకు కామెంట్ చేయండి. ఏ ఊరు నుంచి చూస్తున్నారు, మీకు గ్రామంలో ఎలా జరుపుకుంటారు ఈ వినాయక చవితి, అది కూడా నాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే అండి, ఇవే మా ఊర్లో ఉన్న పెద్ద విగ్రహాలు. ఒకవేళ మీకు చిన్న విగ్రహాలు మొత్తం గల్లీకో విగ్రహం ఉంది, అవి కావాలంటే మీరు నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఆ వీడియో కూడా చేస్తాను. అప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్ స్టార్ బై వ్లాగ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.